హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్తో సాగుతున్నాయి. మన శివనారాయణ గారి కళ్ళల్లో ఏదో తెలియని అనుమానం, మరోవైపు దశరథ్ ముఖంలో కంగారు. అసలు దశరథ్ చేసిన పనేంటే? శివనారాయణ గారు దశరథ్ను ఎందుకు నిలదీయబోతున్నారో? ఇంకోవైపు సుమిత్రకు ప్రాణదానం చేసిన దీప జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. అవును ఫ్రెండ్స్, దీప కడుపులోని బిడ్డకు ఏమైందనే టెన్షన్కు ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ స్టాప్ పడింది. ఆ శుభవార్త ఏంటి, అలాగే అనసూయ ఇంటి దగ్గర చేసిన రచ్చ ఏంటి, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హాస్పిటల్ నుంచి సుమిత్ర ఇంటికి వస్తుంది. ప్రాణాపాయం నుంచి బయటపడిన సుమిత్ర మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టడంతో అందరూ సంతోషిస్తారు. పారిజాతం ఎప్పట్లాగే తన ఓవర్ యాక్షన్తో సుమిత్రకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. సుమిత్ర ఎమోషనల్ అవుతూ, నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కలలో కూడా అనుకోలేదని అంటుంది. ఇక్కడే పారిజాతం తన అసలు నాటకం మొదలు పెడుతుంది. నీకోసం దశరథ్ హోమం చేయించాడు. నిన్ను కాపాడింది ఎవరో కాదు సుమిత్ర, నీ కూతురు జ్యోత్స్ననే. ఇంజెక్షన్ అంటేనే భయపడే నా మనవరాలు నీకోసం ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు వచ్చిందని పారిజాతం అబద్ధాలు చెబుతుంటే సుమిత్ర నిజమే అనుకుని జ్యోత్స్న చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. శివనారాయణ గారు కూడా నీ కూతురే నీ ప్రాణగండాన్ని దాటించిందని అంటారు. ఇదంతా వింటున్న జ్యోత్స్న మాత్రం నన్ను ఈ గ్రాని తప్పుదారి పట్టించిందని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడే మన తమ్నైల్లో ఉన్న అసలైన ట్విస్ట్ పడింది. సుమిత్రకు ఆపరేషన్ చేసింది దీప అని, ఆ దీప హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోందని దశరథ్కు తెలుసు. అందుకే ఇంట్లో ఎంత డ్రామా జరుగుతున్నా ఆయన మనసు ఒప్పదు. వెంటనే అక్కడి నుంచి నేను కొంచెం బయట దాకా వెళ్ళి వస్తానని దశరథ్ అంటాడు. దానికి సుమిత్ర ఇప్పుడే ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి అని బతిమలాడుతుంది. అయినా సరే దశరథ్ వినకుండా సుమిత్రకు నచ్చ చెప్పి బయటికి వెళ్తాడు. సరిగ్గా ఇక్కడే శివనారాయణ గారికి డౌట్ మొదలవుతుంది. కన్న కూతురు ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకుని నీరసంగా ఉంటే తండ్రి ఉండి దశరథ్ ఎక్కడికి వెళ్తున్నాడో, తన ముఖంలో ఎందుకంత కంగారు ఉందని ఆయన బుర్రలో పురుగు తొలవటం మొదలవుతుంది. దశరథ్ కంగారు, ఆయన వెళ్ళిన టైమింగ్ చూసి శివనారాయణ గారు దశరథ్ను అనుమానించే సీన్ రాబోయే ఎపిసోడ్స్కి ఒక పెద్ద హింట్ అని చెప్పొచ్చు. బహుశా రేపటి ఎపిసోడ్లో దశరథ్ని ఆయన డైరెక్ట్గా నిలదీయొచ్చు. అదే మన తమ్నైల్ స్టోరీ. మరోవైపు హాస్పిటల్లో కార్తీక్ మరియు దీపల సీన్ మనసును కదిలించేలా ఉంది. ఇద్దరూ హాస్పిటల్లో బాధపడుతూ కూర్చుని ఉంటారు. సుమిత్ర అతను డిశ్చార్జ్ చేసేసి ఉంటారు. మనం కూడా ఇంటికి వెళ్దాం. కానీ ఆమెకు మన మీద చాలా కోపం ఉంటుంది. మనం చెప్పినా వినదు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఏ తప్పు చేయని నిన్ను మాత్రం నేను వదులుకోలేను దీప అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. దీప తన బిడ్డను కోల్పోయానన్న బాధలో కుమిలిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దేవుళ్ల డాక్టర్ హారిక అక్కడికి వస్తుంది. ఒక తల్లి ప్రాణాన్ని కాపాడేందుకు దీప తన బిడ్డనే వదులుకునేందుకు సిద్ధపడింది. కానీ ఆ బిడ్డ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. నిజంగా ఇది ఒక అద్భుతం. మీ బిడ్డ మీతోనే ఆరోగ్యంగా ఉందని గుడ్ న్యూస్ చెబుతుంది. ఆ మాట వినగానే కార్తీక్ దీపల సంతోషానికి అవధులు ఉండవు. పుట్టకముందే బిడ్డ పోయిందని ఏడ్చిన ఆ తల్లి ఇప్పుడు తన బిడ్డ సేఫ్గా ఉందనేసరికి ప్రాణం లేచి వచ్చినంత ఆనందపడుతుంది. డాక్టర్కి పదే పదే కృతజ్ఞతలు చెప్పి కార్తీక్ దీపను తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఇంత మంచి శుభవార్తతో కార్తీక్ దీప ఇంటికి వస్తుంటే ఇంట్లో మాత్రం అనసూయ రచ్చ మామూలుగా లేదు. హాస్పిటల్ నుంచి వస్తున్న కార్తీక్ దీపలను గుమ్మం దగ్గరే ఆపుతుంది. లోపలికి రాకముందే దిష్టి తీసి తీసుకురమ్మని చెబుతుంది. అంతేకాదు, నా కోడలు ఈ గడపలోకి అడుగు పెట్టడం, నేను గడప దాటి వెళ్ళిపోవడం ఒకేసారి జరగాలి అంటూ అనసూయ పెద్ద బాంబు పేలుస్తుంది. దీపను ఇంట్లోకి రానివ్వకూడదని అనసూయ, శ్రీధర్ ఎంత ప్రయత్నిస్తున్నారో మనకు తెలిసిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్. ఒక పక్క బిడ్డ దక్కిందన్న సంతోషం, మరోపక్క అనసూయ వేస్తున్న అడ్డంకులో, ఇంకోవైపు శివనారాయణ గారికి వస్తున్న అనుమానాలు. రాబోయే ఎపిసోడ్స్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. కార్తీక్ ఈ సమస్యలన్నింటినీ ఎలా సాల్వ్ చేస్తాడో, శివనారాయణ గారికి నిజం ఎప్పుడు తెలుస్తుంది? ఈరోజు ఎపిసోడ్లో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. దీపబిడ్డ బతికి ఉందన్న ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.